కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేస్తున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఏకంగా ఓ దుకాణం పెట్టి మరీ ఓటర్ కార్డులు పంచుతున్నారని, ఈ విషయంపై తాను ఎన్నికల కమిషన్ కు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యవహారంపై పలు కీలక ప్రశ్నలు సంధించారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ అధికారుల ద్వారా ప్రజలకు చేరాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా నిబంధనలకు విరుద్ధంగా ఓటరు కార్డుల పంపిణీ జరుగుతున్న ఎన్నికల కమిషన్, జేహెచ్ఎంసీ కమిషనర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఓటరు కార్డులు పంచుతున్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎలా అర్హుడవుతారని రఘునందన్ రావు మండిపడ్డారు. నవీన్ యాదవ్ కు ఆ ఓటరు ఐడి కార్డులు జేహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా లేక ఎన్నికల కమిషన్ అందించిందా అని ఆయన ప్రశ్నించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎస్ఐఆర్ చేపడతామంటే ఓట్ల చోరీ అంటూ గగ్గోలు పెట్టే మేధావులు ఇప్పుడు జరుగుతున్న ఈ ఐడి కార్డుల చోరీపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత 4 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. నేను అడుగుతున్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇంతమంది జనాలని టెంట్లు వేసి భోజనాలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లొచ్చినాయో చెప్పాలి. ఇవి వాళ్ళ ఫేస్బుక్ లో, వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటోల్ని నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది. సూటిగా ఎన్నికల కమిషన్ ని, హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, ఈ ఫోటోల ముఖాలు కూడా కొంచెం మంచి కనబడుతుంది, ఇంత మంచిగా పెట్టుకొని ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ అంట, ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇలా పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు. ఏమని? మిమ్మల్ని అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం, మీకు ఇస్తున్నాం, అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర పోయినా మా దగ్గరికి రండి, మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే, భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీహిల్స్ లో బహిరంగంగా టెంట్లు వేసి ఓటర్ ఐడి కార్డులని, ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్ లో పంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది. ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు. వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ట్విట్టర్లలో టుడే డిస్ట్రిబ్యూటెడ్ ఓటర్ ఐడి కార్డ్స్, వాళ్ళ ఫేస్బుక్ లో రాసి పెట్టుకున్నారు. ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులు అందజేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అన్నా. నేను చెప్తలేనే, ఇది వాళ్ళు రాసుకుంది, వాళ్ళ ఫేస్బుక్ లలో రాసుకుంది. ఇది అయితే రఘునందన్ రావు కొత్త కవిత అని చెప్తుండే అనుకున్నారు. వాళ్ళు రాసుకుంది వాళ్ళకే చెప్తా ఉన్నాం. ఏంది? జూబ్లీహిల్స్ అసెంబ్లీ అఫీషియల్ పేజ్ అంటే ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు. రేపు ఈ పార్టీని, రేపు ఈ నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయనియాలనేది ఎన్నికల సంఘం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెడతారు. ఆ యూసుఫ్గూడ పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాబ్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు. పంచి ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ పేజీకి వేదికగా పెడతారు. ఇంకా రాస్తారు కింద, సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది, ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి, కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోన్ని చూసి ఓటేయాలి. కేవలం 45 నుంచి 50% మంది ఓటు హక్కు వినియోగించుంటారు, బాధాకరం. సంతోషం, 3 మంచి వాక్యాలు రాసిరు. కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికెళ్ళి తెచ్చిర్రో రాయాలి కదా. ఎవరిచ్చిర్రు? జీహెచ్ఎంసీ కర్ణన్ గారు ఇచ్చిండ్రా? ఎన్నికల సంఘం ఇచ్చిందా? లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా?